ఎమర్జెన్సీ సినిమా రిలీజ్ కి రెడీ అయింది. వచ్చే వారం ఆడియన్స్ ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ లో వేగం పెంచింది కంగనా. అన్ని మీడియా హౌస్లను చుట్టేస్తోంది. బస్ పెరిగే ప్రతి అవకాశాన్ని వాడుకుంటుంది. ఇంతవరకు ఓకే, కానీ ఈ సినిమా తర్వాతి ప్రాజెక్ట్స్ పై కాంట్రవర్సీ క్వీన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై పొలిటికల్ సబ్జెక్ట్స్ టచ్ చేయకూడదని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఎందుకలా? హ్యావ్ ఎ లుక్. కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఎమర్జెన్సీ. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ ప్రాజెక్ట్ జనవరి 17న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న కంగనా సంచలన నిర్ణయం తీసుకుంది. ఎమర్జెన్సీ హిట్ అయినా భవిష్యత్తులో రాజకీయాలకు సంబంధించిన కథలు చేయకూడదు అని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఎమర్జెన్సీ సినిమా పక్కా పొలిటికల్ కథ. ఈ సినిమా విడుదలకు కంగనా చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. ఎమర్జెన్సీ సినిమాపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. సిక్కు సమాజాన్ని అవమానించేలా ఉందని కొన్ని రాజకీయ పార్టీలు ఆరోపించాయి. రిలీజ్ బ్యాన్ చేయాలి అని డిమాండ్ చేశాయి. అందుకే మరోసారి రాజకీయ ఆలోచనలతో సినిమాలు చెయ్యను అని తెగేసి చెప్పింది కంగనా. ఎమర్జెన్సీ రిలీజ్ తర్వాత తను వెడ్స్ మను ఫ్రాంచైజీలో రీబూట్ కానుంది కంగనా. ఇప్పటికే కథ రెడీ అయింది. 2025 ద్వితీయార్థంలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో కాంట్రవర్సీ క్వీన్ 3 పాత్రల్లో నటిస్తూ ఉంటే మాధవన్ మాత్రం తన ఏకైక పాత్రను కొనసాగించనున్నాడు. 2026లో రిలీజ్ చేసేలా ప్లానింగ్ చేస్తున్నాడు ఆనంద్ ఎల్ రాయ్. ఎమర్జెన్సీ రిలీజ్ తర్వాత ఈ ప్రాజెక్టుపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.